రాష్ట్ర సమాచార శాఖను అడ్డగోలుగా దోచుకున్న దొంగలపై నూతన ప్రభుత్వం విచారణ చేయబోతోంది. గత 5 ఏళ్లలో సమాచార శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించబోతోంది. అడ్డగోలుగా ఒకే పత్రికకు ప్రకటనలు ఇవ్వటం, అవుట్డోర్ ఏజెన్సీలకు 100 కోట్లు కట్టబెట్టడం, పబ్లిషింగ్ పేరిట సొమ్ములు విడుదల చేసి తిరిగి వాటాలు పంచుకునే వైనం, యాడ్స్ డిజైన్స్ పేరుతో కోట్లు మింగేయటం, సీసీటీవీల పేరిట దోచుకున్న వైనం, సమాచార శాఖలో సాక్షి జర్నలిస్టులను భారీ మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా జీతాలు ఇవ్వటం, సమాచార హక్కును చట్టాన్ని లెక్క చేయకపోవటం, అదేవిధంగా బిల్లుల చెల్లింపుల్లో అనుసరించిన విధానాలపై ప్రభుత్వం విచారణ చేయబోతోంది. పైన పేర్కొన్న అన్ని అక్రమాలకు సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కారణమని, ఆయనను ఈ స్కామ్ లో A1 గా కేసు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ప్రచారం వైకాపా వర్గాల నుంచే జరగడం విశేషం. ఇన్నాళ్లు వైకాపాకు కొమ్ము కాసిన వారే విజయ్ కుమార్ రెడ్డి ఈ స్కామ్ లో A1 గా అవుతారని తమ సన్నిహితులతో చెబుతున్నారు. 5 ఏళ్లు కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి జగన్ సేవలో తరించారని, ప్రభుత్వం ప్రకటనలన్నీ సాక్షికి కట్టబెట్టేశారని, అదేవిధంగా అవుట్డోర్ ఏజెన్సీ యాడ్స్ లో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇచ్చారని, వారి వద్ద నుంచి భారీగా సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనలో పార్టీ విధానాలను చొప్పించారని, గతంలో అధికారంలో ఉన్న పార్టీపై అధికారికంగా నిందలు వేశారని, ఇదంతా తన యజమానిని మెప్పించడానికే చేశారనే విమర్శలు ఉన్నాయి. 5 ఏళ్ల పాపం పన్నటంతో విజయ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుండి రిలీవ్ కాకుండానే ఢిల్లీకి జంప్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఇక్కడి ఎవరికి ఛార్జ్ ఇవ్వకుండానే ఆయన కేంద్రానికి వెళ్లిపోయారు. వాస్తవానికి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకంతో ఉన్న ఆయన తన డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన నమ్మకం వమ్ము అయ్యి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తన డిప్యూటేషన్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసుకున్నారు. అయితే దానిపై ఎటువంటి స్పందన లేకపోయినా హడావుడిగా ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్లిపోయి సెలవు పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ఆయనను వదిలేది లేదని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు. ఆయన చేసిన అక్రమాలకు, తమ పార్టీపై చేసిన విష ప్రచారానికి ఆయనపై తప్పకుండా కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై వారు కసరత్తు కూడా ప్రారంభించారు. కాగా ఈయన గారి అక్రమాలకు సహకరించిన సీనియర్ అధికారులు కూడా ఇప్పుడు కేసులను ఎదుర్కొనబోతున్నారు. ముఖ్యంగా విజయ్ కుమార్ రెడ్డితో అంటకాగిన అధికారులను ఇందులో A2గా చేయబోతున్నారు. కమిషనర్ చేసిన అక్రమాలతో తమకు సంబంధం లేదని, తాము శుద్ధపూసలమని, రూపాయి కూడా తాము లంచాలు తీసుకోలేదని, అంతా ఆయనే చేశారని వీరు తమ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా నిజం కాదని విజయ్ కుమార్ రెడ్డితో అంటకాగిన అధికారులు బాగానే వెనకేసుకున్నారని, INPR లో చక్రం తిప్పిన వారు ఇప్పుడు A2 కాక తప్పదని సమాచార శాఖ అధికారులతో పాటు వైకాపాకు చెందిన కొంతమంది అంతరిగా సంభాషణలో చెబుతున్నారు. మొత్తం మీద INPR అక్రమాలు, అవినీతి, అరాచకాలపై నూతన ప్రభుత్వం త్వరలోనే కేసులు నమోదు చేయబోతోంది.